guys, welcome back to our channel. So ee roju kuda oka manchi useful ayye video tho adi kuda mukyanga aadavallaki useful ayye video tho mee munduku vachesanu. So present aithe nenu mana Vijayawada lo unna Gandhinagar lo aithe unnanu, Majeti vari veedilo aithe unnanu annamata. So post office pakka veedi ikkada enduku unnanu ante ikkada 1 gram gold jewelry and that too ikkada rented jewelry kuda speciality annamata. So asalu veella daggara first rented aithe main important, veella daggara eme models unnai and cost ekkadi nunchi untundi, first deposit enta cheyali, ఇవన్నీ తెలుసుకున్నాము. సో నాతో పాటు మీరు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే లేట్ చేయకుండా లెట్స్ గో టు ద వీడియో. సో గైస్, మనతో పాటు మేడం అయితే ఉన్నారు. సో అసలు మేడం అడిగే తెలుసుకుందాం. మేడం, ఇప్పుడు ఉన్న డేస్ లో చాలా మంది 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీకి బాగా ట్రెండ్ అవుతుంది అండ్ దట్టు రెంటెడ్ జ్యువెలరీ ఇంకా ఎక్కువ ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే కొనుక్కొని వేసుకోవడం దానికంటే రెంట్కి ఇచ్చేస్తే ఒక రోజులో పోతుంది కదా అని చెప్పేసి. సో మన దగ్గర అయితే అవి స్పెషాలిటీ అయితే నేను వినడం జరిగింది. సో మన దగ్గర అసలు రెంటెడ్ జ్యువెలరీ ఎంత నుంచి అంటే లీస్ట్ కాస్ట్ నుంచి హైయర్ కాస్ట్ వరకు ఎంత వరకు అండ్ ఏమేమి మోడల్స్ ఉన్నాయి కూడా మాకు మా వ్యూవర్స్కి చూపించండి మేడం. మా దగ్గర రెంటెడ్ జ్యువెలరీ స్పెషాలిటీ ఏంటంటే ఈ సిల్వర్ జ్యువెలరీ ఉంటాయి, ఇందులో కుందన్స్ జ్యువెలరీ ఉంటాయి, గోల్డ్ ఫార్మింగ్ జ్యువెలరీ ఉంటాయి, అట్లాగే బ్రైడల్ సెట్స్ అంటే బ్రైడల్ కి ఉపయోగించే మొత్తం సెట్ అంతా ఉంటుంది. అట్లాగే పెళ్లికి వెళ్ళే వాళ్ళకి గురించి కూడా మేము ఆలోచించాము. వాళ్ళ గురించి ఇట్లాగా ఒక్కొక్క సెట్ ఇచ్చేటట్టుగా కూడా ప్లాన్ చేస్తున్నాము. ఇలాగ ఇది కుందన్ సెట్ ఉంటుంది. ఇది కుందంది 2 వేగా కూడా పెట్టచ్చు అండి, ఇట్లా పెట్టచ్చు, ఇలాగే తిప్పి కూడా పెట్టుకోవచ్చు. అట్లాగే సీజెట్స్ హెవీ ఉంటుంది, యాంటిక్ సెట్స్ టెంపుల్ జ్యువెలరీ అంటారు కదా అట్లా ఉంటుంది. ఇది అన్కట్స్ అండి. ఇదేమో కుందన్ హెవీ సెట్ అండి. దీనికి వచ్చేసి హాత్మాను, బుట్టలు, పాపిడి చేను వస్తాయి. అట్లాగే ఇది అన్కట్స్ అండి, సిల్వర్ మీద అన్కట్స్ తో చేసిన హారం. ఇది మామూలుగా కొనుక్కోవాలంటే 25,000 30,000 ఉంటుందండి. కానీ ఇది రెంట్ బేస్ గా పెట్టామండి, ఎందుకంటే అంత పెట్టి ఒకసారి వేసుకుంటాం కదా అనుకుంటారు, అందు గురించి. ఇది టెంపుల్ జ్యువెలరీ అండి, మ్యాట్ ఫినిషింగ్ అంటారు దీన్ని. ఇది గోల్డ్ ఫార్మింగ్ హారం. ఇది ఒక్కటే వేసుకుంటే చాలు, చాలా హెవీగా ఉంటుంది. స్టెప్స్ వచ్చేసి అంత ఒక్కటే వేసుకుంటే సరిపోతుంది. ఇయర్ రింగ్స్ అది వస్తుంది. ఇది యాంటిక్ అండి, యాంటిక్ లో చోకరు అంతా నక్షీ వర్క్ తోటి వస్తుంది. దీనికి జుమ్కీస్ కూడా ఇచ్చారు. అట్లాగే గుట్ట పూసల్లో నుండి చోకర్. ఇది సీజెడ్స్ హారము, 2 లైన్స్. ఇది సింగిల్ లైన్. అట్లా కాకుండా ఇంకా మన దగ్గర బ్రైడల్ సెట్స్ కూడా ఉంటాయండి రెంట్కి ఇచ్చేవి. ఇట్లా మొత్తం సిల్వర్ పాలిష్ తో వచ్చినవి ఉంటాయి. బ్రైడల్ సెట్ అంటే హారము, చోకరు, వడ్డాణము, బాజుబంది అన్ని వస్తాయి ఇందులోనే. మీరు ఒక బ్యాంగిల్స్ ఒకటి చూసుకుంటే పెళ్లి కూతురికి ఇంకేం చూసుకోక్కర్లేదు, జడబిళ్ళలతో సహా అన్ని వచ్చేస్తాయి. అట్లాగే విక్టోరియన్ అండి, ఇప్పుడు అందరూ బాగా అడిగే విక్టోరియన్ సెట్ అండి. ఇప్పుడు ఇది నార్మల్ కొనాలంటేనే మనకి చాలా కాస్ట్ ఉంటుంది. అలాగే వడ్డాణము, దీనికి పైన పెట్టుకునే చోకరు, అదే 2 లైన్స్ హారం అండి. ఇది పైన ఇంకొక చోకర్ ఇచ్చారు. ఇయర్ రింగ్స్ వస్తాయి. ఇట్లా వస్తుందండి ఈ సెట్ వచ్చి. ఏ సెట్ అయినా కానీ దానికి తగ్గట్టుగా డిపాజిట్ ఉంటుందండి. 24 అవర్స్ టైం అండి. మీరు ఎప్పుడైతే 6 o'clock అట్లా తీసుకున్నారనుకోండి, ఈవినింగ్ 6కి అంటే నెక్స్ట్ డే 6 o'clock అలా మాకు అప్ చెప్పాలి. అప్పుడు ఆ డిపాజిట్ మీకు వచ్చేస్తుంది, రెంట్ కట్ చేసుకుని. ఇప్పుడు మనకి కొంతమందికి మెహందీ అని, లేకపోతే ఇంకా 5 days మ్యారేజ్ ఉంటుంది, 5 days మ్యారేజ్ ఫంక్షన్ ఉంటుంది, అలా ఒక రోజు తీసుకెళ్ళిపోయి 5 days యూజ్ చేసుకునే అలా ఉండదండి. ఒక రోజు ఏ సెట్ అయినా సరే 24 hours అండి వాళ్ళకి కౌంటింగ్. దానికి తగ్గట్టుగా డిపాజిట్ దానికే సెపరేట్ గా ఉంటాయి. అట్లాగే ఈ నక్షీ వర్క్ తో వడ్డాణం అండి. ఇది కొనాలన్నా చాలా కాస్ట్ ఉంటుంది. ఇది సిల్వర్ బేస్డ్ వడ్డాణం అండి. ఇంకా కాస్ట్ వచ్చేసరికి మనకి 600 నుంచి
4,000 వరకు ఉంటుందండి రెంట్. 600 కాస్ట్ నుంచి. అంటే స్టార్టింగ్ ఎంత? స్టార్టింగ్ 600 డిపాజిట్. దానికి ఇప్పుడు ఇది ఉందనుకోండి, దీని డిపాజిట్ వచ్చేసి 2,000 3,000 అట్లా ఉంటుంది. ఆ డిపాజిట్ కట్టి మీరు తీసుకెళ్తే మళ్ళీ ఇచ్చినప్పుడు మీరు రెంట్ కట్ చేసుకుని అట్లా అది మీ మిగిలిన అమౌంట్ మీది మీకు చేసేస్తాము. అంటే ఇప్పుడు మీ రెంట్ కూడా మీరు ఎలా ఇస్తారు? ఇప్పుడు సీజెడ్ అనుకోండి, సీజెడ్ అంటే ఇప్పుడు ఎక్కువ కాస్ట్ ఉంటుంది, అలా ఆ కాస్ట్ బేస్ చేసుకొని ఇస్తారా లేకపోతే మెటీరియల్ ని చూసిస్తారా? మెటీరియల్ కాస్ట్ రెండు ఉంటాయండి. డిపాజిట్ చేయించుకునేది కూడా దాని ప్రకారంగానే ఉంటుంది. సిల్వర్ దంటే డిపాజిట్ ఎక్కువ ఉంటుంది అట్లా. ఇది సిల్వర్ దండి, అన్కట్స్ తోటి జడ ఇది. ఓకే ఓకే. వీటిలో కూడా మనకి మోడల్స్ ఉన్నాయా మేడం? ఈ జడ ఇది ఒకటే రెంట్ పర్పస్ లో అంటే ప్రెసెంట్ అయితే ఇది ఉంది. అంటే ఎక్కువ బ్రైడల్ సెట్స్ లో అన్ని జడ బిళ్ళలు వచ్చేస్తున్నాయి. అలా కాకుండా జడ ఒక ఈవెంట్ కి మనం ఇప్పుడు 5 days పెళ్లి చేస్తున్నారు కాబట్టి ఒక ఈవెంట్ కి ఇలా డిఫరెంట్ గా ఉండాలి అనుకునే వాళ్ళకి అన్నట్టు ఇట్లా పెట్టాం. సో గైస్, ఇప్పుడైతే మనకి బీట్స్ ఎంత ట్రెండ్ అవుతున్నాయో మనందరికీ తెలిసిన విషయమే. సో ఎక్కడికి వెళ్ళినా ఏ చైర్ మీద కన్నా బీట్స్ 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 అంటున్నారు. సో వీళ్ళ దగ్గర బీట్స్ జ్యువెలరీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి, అలానే వీళ్ళే కస్టమైజ్ చేస్తారు. సో వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి, అది కూడా చూపించడం అయితే జరుగుతుంది. సో మేడం అడిగి తెలుసుకుందాం అసలు వీళ్ళ దగ్గర ఏమేమి కస్టమైజేషన్ బీట్స్ జ్యువెలరీ ఉన్నాయో. మేడం, మన దగ్గర కలెక్షన్ ఏమేమి ఉన్నాయో మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది స్పెషల్ గా తయారు చేసిందండి. కాలర్ షేప్ లో వస్తుంది, మొత్తం హ్యాండ్ మేడ్ సెమీ ప్రీషియస్ పర్ల్స్ వాడామండి దీనికి. ఇది వచ్చేసరికి జడాకుందం సిల్వర్ పెండెంట్ అండి. ఇవి మొనాలిసా బీడ్స్ అంటారు. ఇలాగే కాదు, మీకు ఇది ఏ కలర్ లో కావాలన్నా మేము చేసిస్తాము. ఇదే కావాలని కాదు, మోడల్ కి ఇట్లా చేసామన్నమాట. అలాగే ఇప్పుడు ట్రెండ్ జరుగుతున్న విక్టోరియన్ జ్యువెలరీ అండి. ఇది విక్టోరియన్ పెండెంట్ కృష్ణుడిది, పైన వచ్చి పంప్కిన్ బీడ్స్ తోటి మాల తయారు చేసామండి. ఇది 3 lines వస్తుంది. అట్లాగే ఇది వచ్చేసరికి సెమీ ప్రీషియస్ బీడ్స్ అండి. ఇది కూడా 1 gram లాకెట్ వేసాం దీనికి. 10 lines దాకా ఇది ఉంటుందండి. మినీ చోకర్ లాగా, అంటే పైకి కాకుండా అట్లాని కిందకి కాకుండా మినీగా వస్తుంది ఇది. ఇది వచ్చి సరోస్కీ పర్ల్స్ అండి. సరోస్కీ పర్ల్స్ కింద అంతా గుత్త పూసలు కుందన్ స్టోన్స్ తోటి చేసామండి. ఇది విక్టోరియన్ పెండెంట్ అండి. అలాగే ఇయర్ రింగ్స్ కూడా అట్లాగా మ్యాచింగ్గా వస్తుంది. మీరు కనుక ఒకసారి ట్రై చేస్తే చాలా బాగుంటుంది ఇది. ఇది వచ్చేసరికి బాగా లాంగ్ హారం అండి. ఇప్పుడు జెంట్స్ షుర్వాలాల్చి మీద వేసుకునేటప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇది. ఇట్లాగే గ్రీన్ ఉంటుంది, ఇందులో రెడ్ ఉంటుంది. మీకు ఏ కలర్ కావాలన్నా మేము చేసిస్తామండి. ఇది వచ్చేసి హ్యాండ్ మేడ్ అండి. మొత్తం బ్లూ స్టోన్స్ తోటి 2 రకాల సైజెస్ తోటి చేసామండి. సీజెడ్ పెండెంట్ వస్తుంది దీనికి. ఇది వచ్చి సరోస్కీ పర్ల్స్ సీజెడ్స్తో తయారు చేసిన 5 lines అండి. చాలా రిచ్గా ఉంటుంది. మీకు ఇందులో నల్లబడిపోతుంది అనే భయం ఏమీ అవసరం లేదు. ఇందులో అసలు గోల్డ్ తీగ కూడా వాడింది లేదండి. ఇది హ్యాండ్ మేడ్తో చేసిన పర్ల్స్ అండి. దీనికి సింపుల్గా మీకు ఏదన్నా ఏ లాకెట్ కావాలన్నా చేసుకోవచ్చు. అలాదంటే ఇట్లా ఒత్తిగా అన్నా ఇట్లా అయినా పెట్టుకోవచ్చు అండి. ఇది చూడండి, మొన్న రాధికా మర్చెంట్ పెళ్లిలో వేసుకుందండి. వెనకాల ఇది బ్యాక్ సైడ్ అండి. ఇది దీన్ని మెడలో హారంగా కూడా ఉపయోగించుకోవచ్చు, వెనకాల కూడా బ్లౌజ్ కి సెట్ చేసుకోవచ్చు, లేదంటే హెయిర్ కూడా పెట్టుకోవచ్చు అండి. హెయిర్ మొత్తం లీవ్ చేసేసి పైనుంచి దాకా ఇలా కూడా పెట్టచ్చు అండి. అలాగే ఇవి హ్యాండ్స్ కండి, ఈ షోల్డర్ మీద వస్తాయి ఇవి. ఇది బ్యాక్ సైడ్ వస్తుంది, ఇది షోల్డర్ మీద వస్తుంది. జస్ట్ ఇవి టాకాలు వేసేసుకుని మనం ఏ బ్లౌజ్ కి అయితే కావాలో దాన్ని స్టిచ్ చేసుకోవడమేనండి. ఇది హ్యాండ్ మేడ్ మీరే చేశారు? అన్ని మేము చేయించామండి. ఓకే. ఇది కూడా పర్ల్స్ డిఫరెంట్ డిజైన్ అండి.
మీకు ఇది కిందది జడాకుందన్ సిల్వర్ పెండెంట్ మల్టీ కలర్లో వస్తుంది. చక్కగా ఈ తులిప్స్ తోటి హ్యాంగ్స్ వచ్చి చాలా రిచ్గా కనిపిస్తుంది. మీకు వేసుకుంటే డిఫరెంట్ లుక్ ఉంటుంది. ఇది చూడండి చాలా బాగుంటుంది. మీకు ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో పూర్తిగా హ్యాండ్ మేడ్తో చేసింది ఇది. ఈ ఒక్క చిన్న లైన్ చేయడానికి ఇంచుమించుగా 10 లైన్స్ పర్ల్స్ ఉపయోగించామండి దీనికి. మొత్తం సీజెడ్స్ తోటే పర్ల్స్ తోటి సెమీ ప్రెషియస్ అంటారు వీటిని. 10 లైన్స్ ఉపయోగిస్తే గానీ ఈ మాత్రం తయారవుదండి మనకి. ఇది థ్రెడ్ జ్యువెలరీ అండి. ఇప్పుడు బాగా ట్రెండ్గా జరుగుతుంది. దానికి ఈ జడాకుందను అటాచ్ చేసాము. పెండెంట్ లాగా సైడ్స్ లాగా ఫ్యాన్సీగా ట్రెండీగా ఉండేటట్టు. ఇది రియల్ పగడాలు రియల్ ముత్యాలతో చేసామండి. లాకెట్ వచ్చేసి 1 గ్రామ్ లాకెట్టే వేసాము. దానికి తగ్గట్టుగా కింద కూడా ఇట్లాగా పగడాల లైన్సే ఇచ్చామండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. సో గైస్ వీళ్ళ దగ్గర గోల్డ్ షీటెడ్ జ్యువెలరీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అలానే కస్టమైజ్డ్ కూడా మనకి నచ్చింది ఆ మోడల్ చూపిస్తే కస్టమైజ్డ్ కూడా చేసి ఇస్తారనమాట. సో కొన్ని మోడల్స్ అయితే మనకి చూపిస్తామని అంటున్నారు. సో మేడంని అడిగి తెలుసుకుందాం. మేడం మన దగ్గర గోల్డ్ షీటెడ్ జ్యువెలరీ కూడా ఉన్నాయన్నారు. అండ్ అలానే కస్టమైజ్ కూడా చేస్తామని చెప్పారు. కొన్ని మోడల్స్ ఉన్నాయి కదా, అవి చూపిస్తారా మాకు? తప్పనిసరిగా అమ్మా. ఇది రామ్ పరివార్ నెక్లెస్ సెట్ అమ్మా. ఇది మామూలుగా గోల్డ్లో సాలిడ్ గోల్డ్లో చేయించాలంటే 70 to 80 grams పడుతుంది. మనం 10 grams విత్ ఇయర్ రింగ్స్తో సహా చేయించాము. ఇవే కలర్స్ కావాలని కాదు, మీ కస్టమైజ్గా మీకు ఇక్కడ వేరే కలర్స్ కావాలన్నా లేకపోతే ఇంకొంచెం పెద్ద సైజ్ కావాలన్నా కూడా మేము చేయించిస్తాం అనమాట. అట్లాగే ఇది కూడా రండి. ఇది యాంటిక్లో వస్తుంది. ఇవన్నీ కూడా బీడ్స్ కాదు స్టోన్స్ తోటి వస్తుంది. ఈ స్టోన్స్ తోటి వచ్చి ఇది 2 వేగా కూడా వేసుకోవచ్చు. ఇది 4 లైన్స్ అలాగే 2 లైన్స్ 3 లైన్స్ కూడా ఉన్నాయి ఇందులో సింపుల్ గా కావాలి అంటే. అలాగే ఈ షీటెడ్ గోల్డ్ లో కస్టమైజ్ చేసామండి. ఇది ఈ లాకెట్ ఇయర్ రింగ్స్ వచ్చి 4 grams లో వచ్చినాయి అండి. ఈ బీడ్స్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్, మధ్యలో ఏ కలర్ అయితే వేసామో దాని కాంబినేషన్ గా ఇట్లా తీసుకున్నాము. ఇది నల్లపూసలు అండి. కొంచెం హెవీగా కావాలి అనుకునే వాళ్ళకి ఇది నల్లపూసలు. ఇవన్నీ కూడా షీటెడ్ గోల్డ్ తోనే చేసినవి. అట్లా సింపుల్ గా నల్లపూసలు కావాలంటే ఇదండి. విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి. సింపుల్గా బ్లాక్ బీడ్స్ డ్రెస్సుల మీదకి శారీస్ మీదకి కూడా బాగుంటుంది. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఇట్లా వస్తాయి. వీటిలో మోడల్స్ కావాలన్నా కూడా చేస్తారండి, చేయిస్తామండి. అట్లాగే ఇది తాళీ చైను ప్లస్ సూత్రాలండి. ఈ తాళీ చైన్ వచ్చేసి 4 grams లో వస్తుంది. ఈ సూత్రాలు వచ్చేసరికి ఒక్కొక్కటి 1 గ్రామ్ పడుతుంది. అట్లాగే ఇది బ్యాంగిల్స్ కూడా ఉంటాయండి. బ్యాంగిల్స్ వచ్చి మనకి 4 బ్యాంగిల్స్ 40 grams పడతాయండి. మేము 4 grams లో తయారు చేపిస్తాము. మీరు డైలీ వేసుకున్నా ఏమి కాదు. ఎప్పుడైనా పాలిష్ కావాలంటే చేయించుకోవచ్చు. ఇది అలాగే మీరు ఎప్పుడైనా వెనక్కి ఇచ్చేసినా 50% బ్యాక్ వస్తాయండి ఇవి. దీనికి తగ్గ అంత బిల్ అదంతా కూడా మేము ఇస్తాము. అట్లా చేయొచ్చు. ఇది బ్రాస్లెట్ అండి. డ్రెస్సుల మీదకి వాళ్ళకి పిల్లలకి వేసుకోవడానికి బాగుంటుంది. 2 grams లో వస్తుంది ఇది. ఇవి స్టోన్తో అక్కడక్కడ స్టోన్స్ వచ్చి డైమండ్ బ్యాంగిల్స్ లాగా ఉంటాయి. పైపింగ్ బ్యాంగిల్స్ అంటారు. ఇవి 6 grams లో వస్తాయండి. కొంచెం వెడల్పు పెరిగితే ఇవి 5 grams అండి. 4 బ్యాంగిల్స్. మీకు 2 బ్యాంగిల్స్ కావాలన్నా 2 బ్యాంగిల్స్ చేయించుకోవచ్చు. లేదంటే 4 అంటే 4. ఇవి కూడా డైలీ వేర్ బ్యాంగిల్స్ అండి. ఇది వచ్చి సింగిల్ గా వేసుకోవచ్చు. బ్రేస్లెట్ టైప్ లో కడా టైప్ లో ఉంటుంది. లేడీస్ వేసుకోవచ్చు. అట్లాగే జెంట్స్ కావాలన్నా ఈ మోడల్ బాగుంటుంది. ఇది ఒక పీస్ వచ్చి 3 grams లో చేయించామండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ స్టోన్ బ్యాంగిల్స్ అండి. ఇవి లీస్ట్ మనం చేయించాలంటే 40 grams కావాలండి మనకు గోల్డ్ లో చేయించాలంటే. కాకపోతే మేము ఇది 5 grams లో అట్లా చేపిస్తాం. ఇది ఒక పెయిర్. నెక్స్ట్ 2 వే సైడ్ వేసుకునే హారం ఉందండి. మీకు తను చూపిస్తారు చూడండి. ఇది కూడా షీటెడ్ గోల్డ్ లో కస్టమైజ్ చేయించిందే. ఇయర్ రింగ్స్ కూడా 2 వే ఉంటుంది. ఇయర్ రింగ్స్ కూడా 2 వే ఉంటుంది. ఈ ఎన్ని గ్రామ్స్ ఉంటుంది మేడం? ఇది 16 grams అండి. మొత్తం ఇంత పెద్ద హారం మామూలుగా 120 grams అట్లా ఉంటుంది. ఇది గోల్డ్ లో చేయించాలంటే ఇది 16 grams లో చేయించాం. మీరు ఎప్పుడైనా రిటర్న్ మాకు ఇది వద్దు అనుకుంటే మాత్రం 8 grams బ్యాక్ వచ్చేస్తుందండి మీకు కాస్ట్.
సో గైస్ వీళ్ళ దగ్గర గోల్డ్ షీటే కాదు గోల్డ్ ఫార్మింగ్ కూడా ఏదో సమ్ ఉన్నాయని చెప్పారు, నాకు కూడా తెలియదు. సో అడిగి తెలుసుకుందాం మేడంని. మేడం అసలు గోల్డ్ షీట్ కి గోల్డ్ ఫార్మింగ్ కి డిఫరెన్స్ ఏంటి? గోల్డ్ షీట్ అంటే మీకు మొత్తం పైన రేక్ అంతా కూడా గోల్డ్ తోనే వస్తుందండి. ఓకే. ఈ గోల్డ్ ఫార్మింగ్ అంటే ఎంతో కొంత గోల్డ్ మిక్స్ అవుతుంది ఇందులో, కాబట్టి మనకి ఇచ్చింగ్ రావడం మచిలీపట్నం అట్లాగా ఉండదు. ఇది మైక్రో మనకి బయట చెప్పి అమ్మే గోల్డ్ ఫార్మింగ్ కాదండి. ఇది డెఫినెట్ గా ఒక్కో పీస్ కి ఇంత లెక్కన ఏదో ఉంటుంది వాళ్ళకి, దాంతో గోల్డ్ వేసి తయారు చేస్తారు. కాబట్టి ఇవి మనం హ్యాపీగా వాడుకోవచ్చు, గోల్డ్ లానే ఉంటాయి. సెంట్ స్ప్రే చేయకుండా యూస్ చేసుకుంటే ఎన్నాళ్ళైనా మన దగ్గర అట్లాగే ఉంటాయి. మేము ఇచ్చే ఈ కవర్స్ లో కనుక పెట్టుకుంటే లైఫ్ బాగుంటుంది. వీటిలో హారాలు బ్యాంగిల్స్ ఇవన్నీ వస్తాయండి. ఇవన్నీ మనం పైనుంచి తయారయ్యే వస్తాయండి. ఇది కస్టమైజ్ చేయడం అయితే ఇది కుదరదు, కాబట్టి మనం ఏముంటే అవి తీసుకోవడం కరెక్ట్. ఇది గోల్డ్ చోకర్ అండి. అట్లాగే ఇది గోల్డ్ నెక్లెస్, వీటిలన్నిటికీ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి. ఓకే. ఇవన్నీ బై బ్యాక్ కూడా ఉంటాయండి. మీరు ఎప్పుడైనా వెనక్కి ఇచ్చేసిన 20 to 30% బ్యాక్ వస్తుంది. ఓకే. యూజ్ అండ్ త్రో ఐటమ్ అయితే కాదు. లేదు మాకు పాలిష్ తగ్గింది పాలిష్ చేయించుకుంటామంటే పాలిష్ అయినా చేయించుకోవచ్చు. ఇది మామిడి పిందెలండి. ఇది ఎప్పటికీ ట్రెడిషనల్ గానే ఉంటుంది, పాత మోడల్ అయినా కానీ కొత్తగానే ఉంటుంది ఎప్పటికీ. అట్లాగే ఈ స్టైల్లో స్టోన్స్ లేకుండా కావాలనుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి ఇది రోడియం పాలిష్ వస్తుందండి. దీనిలో రోడియం పాలిష్ వచ్చి బాగా ట్రెండీగా ఉంటుంది. ఇది వచ్చి హారం అండి. అట్లాగే ఇది మినీ హారం, అంటే మధ్యలోకి వస్తున్న చోకరు కాకుండా సింపుల్గా ఉంటుంది. ఇవి జడాకుందంతో తయారైనవి అండి. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అయితే ఇది చాలా బాగా నడుస్తుంది. గుట్టపూసలు వేసి రెడ్ కుందంతో తయారైనవి. అట్లాగే వాళ్ళ దగ్గర బ్యాంగిల్స్ కూడా ఉంటాయండి. బ్యాంగిల్స్ వచ్చేసి 4 బ్యాంగిల్స్ మీకు ఇంచుమించుగా 2800 అట్లా ఉంటాయండి కాస్ట్. అయినా కానీ గోల్డ్ లానే ఉంటాయి కాబట్టి మనం హ్యాపీగా వాడుకోవచ్చు. లేదని ఎప్పుడైనా ఇచ్చేసినా మీకు 20 to 30% ఐటమ్ని బట్టి వాల్యూ మీకు ఐటమ్ ఎక్స్చేంజ్గా ఉంటుంది. మేము బిల్ ఇస్తాము, దాని ప్రకారంగా మీకు ఉంటుందండి. ఈ బ్యాంగిల్స్లో మీ గోల్డ్ బ్యాంగిల్స్లో ఏవైతే మోడల్స్ ఉంటాయో అవన్నీ ఉంటాయండి. ఇందులో కస్టమైజ్ చేయడం అయితే ఇది కుదరదు, మీరు ఏముంటే అవి చేసుకోవాల్సిందే. ఇది షీటెడ్ గోల్డ్ అండి. బ్యాక్ చైన్ మీరు గోల్డ్ వాటికి కూడా వెనకాల వేసుకోవచ్చు. మామూలుగా అయితే 4 to 5 grams పడుతుంది. మేము ఇది షీటెడ్ గోల్డ్లో చేయించాం కాబట్టి దీని కాస్ట్ 3000 ఉంటుందండి. మీరు ఎప్పుడైనా వెనక్కి ఇచ్చేసినా 1500 బ్యాక్ వస్తుంది. కాబట్టి ఇది ఎప్పటికీ నల్లబడదు కాబట్టి బెస్ట్ ఆప్షన్ అని నేను అనుకుంటున్నాను. మీరు మీ చాయిస్ ప్రకారంగా కావాలన్నా కూడా కస్టమైజ్ చేసి ఇస్తాం. ఉడ్డానాలకి కూడా వెనకాల బెల్ట్స్ చేయించుకోవచ్చండి. మీకు వెండి మీద ఈ గోల్డ్ కోటింగ్ అయితే ఎక్కువ కాలం ఉండదండి, షైనింగ్ తగ్గిపోతుంది అది. అదే షీటెడ్ గోల్డ్లో అయితే మీకు 10 grams మీకు వెనకాల బెల్ట్ తయారైపోతుందండి. ఎవరికైనా కావాలంటే కస్టమైజ్ చేసి ఇస్తామండి.